ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సినిమాలను విశ్లేషిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్లో సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీ G5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ గురించి గోపాలకృష్ణ మాట్లాడుతూ రామానాయుడు, త్రివిక్రమరావు, వడ్డే రమేష్ తదితర నిర్మాతలు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించేవారు. అలా ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు, శిరీష్ కనిపించారు. కథ, స్క్రీన్ ప్లే తదితర అంశాల్లో దర్శకుడు అనిల్ రావిపూడిదే క్రెడిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వెంకటేష్ ప్రయాణం సాగింది. ఎంపిక చేసుకున్న పాత్రలో ఒదిగిపోయేందుకు పరితపించేవారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు చేసి ఉంటే ఈ స్క్రీన్ ప్లే ఇలా ఉండదు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు అనిల్ రావిపూడి సెట్ చేశారు. వినోదాత్మకంగా సాగే ఈ కథలో ఉపకథలు చెప్పారు. ఒకటి హీరో పెళ్లికి ముందు ప్రేమ కథ, రెండోది ఉపాధ్యాయుడి స్టోరీ. ఇందులోని అడ్వెంచర్ వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ది కాదు. అందుకే వినోదాత్మకంగానే తీయాలని హీరో దర్శకుడు నిర్ణయించుకుని ఉంటారు. శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు ఎలాంటి కథల్లో నటించేవారో ఇది అలాంటిదే. వెంకటేష్ కు లేడీస్ ఫాలోయింగ్ తో పాటు మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. వెంకటేష్ తనయుడిగా కనిపించిన బాలనటుడు కెమెరాతో కబడ్డీ ఆడుకున్నాడు. చాలా రోజుల తర్వాత సాయి కుమార్ తన స్టైల్ డైలాగ్స్ చెప్పి అలరించాడు. జాతీయ జెండా గురించి తెలుసుకునేలా సినిమాలో ఓ సన్నివేశం సృష్టించడం అభినందనీయం. ఓ బాలుడు త్రివర్ణ పతాకాన్ని సరిచేయడం అనే అంశాన్ని ఈ చిత్రంలో స్పృశించినందుకు దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్. ఇంటర్వెల్లోనూ కామెడీ తీర్చిదిద్దారు. హీరో అనుకున్నది సాధించేశాడు అని అనుకునేలోపు కథను కాస్త పక్కకు పెట్టి 10 నిమిషాల ఫైట్ పెట్టారు. తన గురువు ఉద్యోగం ఆయనకు వచ్చేంత వరకు కథానాయకుడి యాక్షన్ పూర్తి కాదు. కట్టిపడేసే ఇలాంటి స్క్రీన్ ప్లేతో కాకుండా సాధారణంగా ఈ కథను చెబుతూ వెళ్ళి ఉంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేదా? ఎన్నో వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు జంధ్యాలను అనిల్ గుర్తు చేశాడు అని పేర్కొన్నారు.